ఎట్టుంది మరి ఇప్పుడు ఎమ్మెల్యే అసలు ఏంది పరిస్థితి ఏంది? ఉప ఎన్నికలు వస్తాయి అంటారు. ఆ ఎమ్మెల్యే నేను బీఆర్ఎస్ లో ఉన్నా అంటాడు. మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో ఉండేది, కాంగ్రెస్ లో ఉండేది ఆయనకు తెలిసిన ఆయనకే తెలిసి ఉండాలి. ఇప్పుడు తెలియనప్పుడు అవగాహన లేని మాటలు మాట్లాడితే అవగాహన ఉన్న వాళ్ళు తెలివిగా మాట్లాడతారు. ఏ కడవతో గెలిచిండవు, ఏ పార్టీలో చేరిండవు అనేది నీకు అనుభవం ఉండాలి. ఎప్పుడైతే పార్టీ మారిండడో ఖచ్చితంగా ఓడినా గెలిచినా కాంగ్రెస్ అని చెప్పుకోవాలి. ప్రజల్ని ముప్పు పెట్టి మాటలు, ఏదో భూతాలు మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తే ప్రజలు మోసపోరు. కానీ ఆయన జ్ఞానికే దాన్ని వదిలిపెడుతున్నారు. అంటే ఫోటోలు కావాలనే మార్ఫింగ్ చేసిరు, ఫోటోలు ఎడిటింగ్ చేసి నాది పెట్టిరు. కానీ ఆ ఫోటోలలో కనపడేది నేను కాదు, నేను పోలేదు మీటింగ్ లో అంటుండు. కాంగ్రెస్ మీటింగ్ లో ఆయన ప్రతిష్ట ఆయన జ్ఞానానికి వదిలేసినాం. ఏదన్నా అంటే వేరే విషయం మాట్లాడు. అంతేనా? మరి ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత? ఏమైనా అభివృద్ధి జరుగుతుందా? గద్వాలని అడిగాడ కాంగ్రెస్ వచ్చినాక ఐజల 5 సంవత్సరాలుగా ఒక మున్సిపాలిటీ చైర్మన్ గా పదవి అలంకరించినాం మేము. 20 మంది కౌన్సిలర్లం. కానీ ఐజకి ఎన్నో ఇబ్బందులు వస్తాయి, భవిష్యత్తులో ఎన్నో ఒడిదొడుకులు వస్తాయి. రేపు వరదలు వచ్చినా, వాగులు కొట్టుకపోయినా ఐజలో మట్టి కావాలని 5 సంవత్సరాలకు గాని గంప మన్నమ్మ లేదు, ఒక్క గంప. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా ఐజ మండలంలో, మా ఐజ మున్సిపాలిటీలో 5వ వార్డు ఏరియా పార్దపురంలో డంపింగ్ యార్డు మొత్తం క్లోజ్ చేస్తే భవిష్యత్తులో ఐజాక్ అనేది పిడికడ మట్టి దొరకనట్లు చేస్తున్నాం గట్టు. కానీ దీన్ని ఎన్నోసార్లు నేను ప్రయత్నం చేస్తే మేమన్నప్పుడు ఒక న్యాయము, వీళ్ళన్నప్పుడు ఒక న్యాయము. నేను స్పష్టంగా కలెక్టర్ గారిని ఐజాలో చాలా అభివృద్ధిగా వెనకబడింది, మాకు రోడ్లు బాగలేవు అని కలెక్టర్ గారికి గాని, ఎంఆర్ఓ గాని, ఎస్ఐ గాని ఎన్నోసార్లు రికమెండేషన్ చేసినాం. మాకు ఏదైనా మైనింగ్ వాళ్ళతో మాట్లాడి మాకు మరమే అంటే అట్లా ఎన్నికరా చేయండి సార్, అది మైనింగ్ కంపెనీ అంటే. ఈ రోజు వాళ్ళు మేము తోలుతుండము అంటే ఏ రోడ్డు తోలుతుండవు, ఏ ప్రాజెక్ట్ తోలుతుండవు, ఏ కాంట్రాక్టర్ పట్టిండవు, నీ పట్టిన పని ఏంది? మొత్తం రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ తోలి ఈ రోజు కర్నూలు రోడ్డు గాని, గద్వాల రోడ్డు గాని, రైతూరు రోడ్డు గాని విపరీతంగా గట్టని తెచ్చి ఇక్కడ మట్టి పోస్తున్నారంటే భవిష్యత్తులో వాళ్ళకి పెద్ద అనుభవం లేదు. తోలకి ఆ కాంగ్రెస్ పార్టీలకు కూడా అవగాహన లేదు. కానీ వాళ్ళ కాడికి నాకు వయసు ఎక్కువ ఉంది. నేను దాదాపు అంటే 18 సంవత్సరాల కంటే రాజకీయం చేసిండా, ఒకసారి వార్డు నెంబర్ చేసిండా, కౌన్సిలర్ గెలిచిండా, ఒకసారి ఓడిపోయిండా, 5 సంవత్సరాలు చైర్మన్ పదవి కూడా చేసినాము. వాళ్ళకి పెద్ద అంత అవగాహన లేదు. భవిష్యత్తులో వాళ్ళకి ఓటేస్తాడు దొరకకుండా గానీ మా పార్టీలో కూడా మేము మౌనంగా వదిలిపెట్టినాం. ఎట్లయితే దెబ్బ కొట్టాలంటే ఇట్లనే దెబ్బ కొట్టాలి. అసలు అభివృద్ధి జరిగిందే కాంగ్రెస్ వచ్చినాక అని చెప్పి మాట్లాడుతుంది కదా. అభివృద్ధి నుండి ఇంతవరకు ఏ ఒక్క 10 లక్షల పని ఎక్కడైనా చేసిన బాపతి లేదు. నేను అప్పుడు కేటీఆర్ గారు ఒకటే చైర్మన్ అయినప్పుడు ఏమనిన్నాడు, దేవన్న నీ పేరేమైనాడు, నాకు పదవి ఇప్పించినది ఎవరు? నిరంజన్ రెడ్డి. నా పేరు దేవన్న, నీకు మాకు దేవుని లెక్క దొరికిన అంటే నేను ఒక్కనే ఎస్సీలలో టీఆర్ఎస్ నుండి గెలిచినది, ఎవరు గెలవలే. అయితే నీవు దేవుని లెక్క దొరికిన, నువ్వు అభివృద్ధి ఎంత కావాలంటే చేసుకో, మీకు నిధులు ఇస్తామంటే నేను దిగతాలకి 66 కోట్ల రూపాయల పని అభివృద్ధి చేసి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి మొత్తం మీటింగ్ పెట్టి బహిరంగ చర్చకి నడిపించిన. దాంట్లో ఏ మాత్రం మీకు ఏమన్నా తక్కువ ఉండి ఏదన్నా గానీ మీకు ఒకవేళ అవగాహన లేకపోతే నన్ను అడగండి, నేను ఆ రిపోర్ట్ కాగితాలు మీకు పంపుతా. మేము 5 సంవత్సరాలలో కూడా ఏ ఒక్క తెల్ల పేపర్ మీద కూడా ఒక్క నల్ల గీత లేనట్లు మేము గాని మా కౌన్సిలర్లు గాని అంత నీతి పాలన చేసి ఈ రోజు కూడా మేము వ్యవసాయం చేస్తున్నాం. ఈ రోజు కూడా గిడం కొడుతున్నాము. ఆనాడు పదవి ఉన్నప్పుడు కూడా పొలాలకు వచ్చినాము, మళ్ళీ ఆఫీస్ పనులు చూసుకుంటున్నాము. మరి ఇప్పుడు ఈ వ్యవసాయానికి నువ్వు గుర్తు చేసినావు కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు వ్యవసాయం సంగతి యూరియా బస్తాల కొరత కనిపిస్తుంది అని చెప్పి రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది. కానీ కాంగ్రెస్ మాత్రం అసలు ఈ యూరియా కొరత లేదు, ఎక్కడో అక్కడ ఉంది కొంత కానీ దీని అంతా బాగా విస్తృతంగా ఎలిగేట్ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు రైతు అనేది ఎట్లా ఉంటది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలా, రైతన్న తోడు పోయి అంగట్లో సిట్టి చించి రైతు ఈరే తెచ్చుకోవాలా. ఈయన ప్రభుత్వం ఏమైనా చెప్పులు ఎన్నిక పెట్టినాడు లైన్ లో. చెప్పులన్నీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా లైన్లు కట్టిపిస్తారు. ఎవరు కట్టిస్తారయ్యా? ఎవరు కట్టిస్తాడు? చేంజ్ చేసిన వాళ్ళ పెడతాడు. టీఆర్ఎస్ ఒక్కనికే చేంజ్ ఉందా? కాంగ్రెస్ వానికి లేదా? కాంగ్రెస్ చేంజ్ లేదా? రైతు కాంగ్రెస్ వానికి ప్రతి చేనున్న వాడు
బీజేపీ వాళ్ళు అనుకో, టీఆర్ఎస్ వాళ్ళు అనుకో, కాంగ్రెస్ వాళ్ళు అనుకో, ఇండిపెండెంట్ అనుకో, రైతన్న తోడలా చెప్పులు ఇస్తే లైన్ లో వస్తుందంటే నేను ఎప్పుడు చరిత్ర చూడలేదు ప్రభుత్వం. ఎట్టి పరిస్థితిన వాళ్ళు దీన్ని పునాది మఠము ఏర్లు పెరికేసుకునికనే దీన్ని ఇదంతా చేస్తుంటారు. అంతకు ఇస్తే వాళ్ళు ఏమాత్రం చేయవు. ఎవరిని నేను ప్రతి మాకి కూలోళ్ళు బీసీలు వస్తారు, దాదాపు 30-40 మంది వస్తారు. నేను ఎప్పుడు పొలానికి పోయి వాళ్ళని కూడా అడిగిండా ఏమో ఎట్లా ఉంటది అంటే, అన్న రేవంత్ రెడ్డి వస్తే ఈసారి ఓటు వేసినాడు వాడు చెప్తాను కొట్టుకుంటాడు. ఏందమ్మా అంటే బెల్లమన్నా మాకు 2500 ఇచ్చాను ఓటు వేయించుకున్నా. తులం బంగారం అనే వాడు ఇచ్చానా, మరి నా బిడ్డకు అది సూట్ ఇస్తానే ఇచ్చానా, మరి మాకు కేటీఆర్ అది కేసీఆర్ గిట్టి ఇచ్చానా, మరి మాకు రైతు బీమా ఇచ్చానా, మరి మాకు బోనస్ ఇచ్చానా 500, మరి మాకు 2500 కూడా పైసలు రాలా. మరి అదే విధంగా పోతే కనీసము ముసలిళ్ళకి మాకు 4000 రూపాయలు ఇస్తానని మమ్మల్ని మోసం చేసి ఇచ్చానా. అంటే ఈయన చెప్పేదానికి దేశంలో తెలంగాణలో ఏ ఒక్క మనిషికి కూడా పింఛన్ లేనట్లు పింఛన్ ఆమె ఇచ్చిండు. కొంతమందికి వికలాంగులకు వస్తుండేవి, తర్వాత కొంతమందికి ఏమొస్తుండేవి, వికలాంగులకి పింఛన్ వస్తాయి, కొంతమంది వృద్ధా పింఛన్లు వస్తారు, ఒంటరి మహిళలకు వస్తారు. మిలిగింది ఎవరు? మంచి వ్యవసాయదారులు, కష్టం చేస్తూ 2500 వల్లే మిగిలినారు. ఆ 2500 ఇస్తే ఇంకా దేశం అనుకుంటుందా? ప్రతి మనిషికి ఇచ్చినట్లే కదా. ఈ 6 గ్యారంటీలలో తన చేసినది సెకండ్ కల పట్టేది ఒక గ్యారంటీ అయితే పబ్లిక్ అందరికి అర్థమైంది. బస్ ఎక్కి ఇచ్చేది, ఉరి బస్ ఎక్కి అది ఒక్కదానికైతే ప్రజలు వద్దబ్బా బస్ వద్దు, ఆ కథ వద్దు. నేను కూడా 2 మాటలు కర్నూలు పోయిండా. లాస్ట్ కి ఏమైంది, ఆమె నిండి మనిషి పక్కల గుద్దులాడుతుంటే నా పక్కల వ్యక్తి వాళ్ళకి చీట్ ఇచ్చి నేను ఒక చైర్మన్ గా నిలబడిపోయినాం. అంటే గౌరవం అది. ఈయన పెట్టడం ఏమి, ఈయన చేసడం ఏమి, ఎక్కడి నుండి తెచ్చి పెడతాడు? అంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి ఈ రైతులను ఉద్దేశించి మొన్న మాట్లాడిండు కదా, వీళ్ళకు ఓపిక లేదు, ఒక 8 గంటలు కూడా నిలబడలేకపోతారు లైన్లలో అని చెప్తాడు. ముఖ్యమంత్రికి అవగాహన లేదు. నేను స్పష్టంగా నేను రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడుతూ స్పష్టంగా అవగాహన ఉన్నవాడితో ఫస్ట్ నువ్వు బడ్జెట్ చూసుకోవాలా. నువ్వు బడ్జెట్ ఎన్ని కోట్లు మనకు ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడితే మనకు ఎంత మిగులుతుంది అని ఆదాయం చూసుకోండి. నువ్వు పురి గ్యారెంట్లు 420 హామీలు ఇచ్చేసిండవు, నువ్వు ఏ హామీ నెరవేరుస్తావు? 2 సంవత్సరాలు కేసీఆర్. అవు నువ్వు అంతకన్నా డబల్ చేయి. నీ దగ్గర ధైర్యం ఉంటే ఇప్పుడు కేసీఆర్ నేమి 6 లక్షల కోట్లు అప్పు చేయను అంటావు. ఆ 6 లక్షల కోట్లు కదని నువ్వు చేస్తే మళ్ళీ ఒక 12 లక్షల కోట్లు. 12 లక్షల కోట్లు ఎందుకు లాస్ట్ వడ్డీకే దానికి వస్తారు కదా. మరి నువ్వేమైనా ఇంట్లో నుండి తెచ్చి పెడతావా? నువ్వేమైనా ఆయన అప్పు పెడతావా? నువ్వు ప్రజల్ని మొబ్బు పెట్టించి తప్పుదావ పట్టించినావు కనుక ప్రజలు రేపు పొద్దున భవిష్యత్తులో కాంగ్రెస్ ఓటు వేసే సమస్య ఉండదు.